మోతుబరి బాబువని మోజులో పడ్డాను ఓదొరా ఆహా ఓదొరా ఒరే 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 ఓయ్ పట్టుకో చేయి పట్టుకో ఇంకా చూస్తావేం తాళి కట్టుకో ఇంకా చూస్తావేంది విద్యలెన్ను నేర్చావు ఏమేమో చేశావు హత్తెరికి జిమ్మ హాయ్ 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 హత్తెరికి జిమ్మ హాయ్ పట్టుకో చేయి పట్టుకో ఇంకా చూస్తావేం తాళి కట్టుకో ఇంకా చూస్తావేంది విద్యలెన్ను నేర్చావు ఏమేమో చేశావు హత్తెరికి జిమ్మ హాయ్ 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 ఓయ్ హాయ్ 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 హత్తెరికి జిమ్మ ఆహా హాయ్ హాయ్ అవును బాబు నేను చూశాను దుర్మార్గుడు చెడబుట్టాడు వాడిని ఏం చేస్తే పాపం ఉంది ఎందుకని అంత ఆవేశపడతారు అసలే మీ ఆరోగ్యం అంతంతగా ఉంది ఇలాంటి కొడుకుంటే బ్రతుకు మీద ఆశయపోతుంది ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా నాన్న చే ఆ పాడు నొడుతున్నాను అలా పిలవకు నిన్ను కొడుకనుకోవడం కూడా సిగ్గుచెట్టు ఇప్పుడు నా వల్ల ఏం తప్పు జరిగిందని తప్ప అసలు నీ జీవితంలో ఎప్పుడైనా ఒప్పు చేశావా అని ఇంతవరకు నువ్వెన్ని తప్పులు చేసినా నేను క్షమించా కానీ ఈ రోజు నువ్వు చేసిన తప్పు దేవుడు కూడా క్షమించడురా ప్రతి కన్న తండ్రి తన బిడ్డకి 100 ఏళ్ళు ఆయుష్ పోయమని కోరుకుంటాడు భగవంతుడిని వేడుకుంటాడు ఎందుకురా ఎందుకు ఇంటి గౌరవము పరువు కాపాడతాడు అంతేగాని నీలా దౌర్భాగ్య పనులు చేసి పరువు మట్టిలో కలుపుతాడని కాదు ఏమిటండి ఇది ఏముంది ఆ వెధవ రామదాస్ గారు ఏవో చాడీలు చెప్పుంటాడు నోర్మై వాడి పేరు ఎక్కడానికి కూడా నీకు అర్హత లేదు పోయి వాడి అంతు తెలుస్తాం ఏంటిది అంతా నాకేనా నీకు ఇష్టం కదా ఉల్లిపాయలు పులుసు చేశా దేవుడు 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 నువ్వేంటే మాటకి దేవుడు గివుడు నేను దేవుడు కాదు బాబు అంటే దేవుడు అంటావంటే నువ్వెన్నిసార్లు కాను బాబు అన్నా నువ్వు దేవుడివే నాకు తెలుసు కదా ఇప్పుడు ఏటైందో తెలుసా అప్పుడు మున్సబ్ గారిని నూడులోంచి బయటికి పోమన్నాడా ఏ నోటుతో అప్పుడు అన్నాడో ఇప్పుడు ఆ నోరు ఏటైంది ఏమైంది నోరు పడిపోయింది మరి సావడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంత రాత్రి ఇప్పుడు ఎందుకు సమయ చుక్కే నీకేమైం లేదు ఆ దేవుడిని ఏ మేకాలు ఏం చేయలేవు మన అలయ్య గారిని బతికించుకోవాలి కదా ఈయన దేవుడు కదా బాబు అమ్మగారు అసలు ఏం జరిగిందమ్మా బాబు గారు బాబు గారు అయ్యా ఏంటండి అయ్యారు అయ్యా మాట్లాడండి అయ్యారు మాట పడిపోయింది రామదాసు ఆచార్య గారు మంది ఇచ్చినా మాట్లాడటం లేదు రామదాసు
అయ్యారు మీరు మాట్లాడాలి అయ్యారు, మీరు మాట్లాడాలి అయ్యారు, లేకపోతే అమ్మగారు బెంబేలు పడిపోతారు. అయ్యారు 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 మీరు మాట్లాడాలి అయ్యారు, అయ్యారు అయ్యారు మీరు మాట్లాడాలి అయ్యారు, అయ్యారు అయ్యారు. అమ్మగారు ఒక్కసారి చూడండి అయ్యారు, ఒక్కసారి పలకరించండి అయ్యగారు. అమ్మగారు అయ్యగారు ఇంకేం పర్వాలేదు, అయ్యగారు ఇంకేం పర్వాలేదు. అయ్యగారు బాగున్నారు, మాట్లాడుతున్నారు. రామదాస్ వచ్చి బాగున్నారు. రామదాస్ నిజంగా దేవుడేరా. ఏ మోతి ఇట్టారా ఏటా కులుకు? ఎందుకా పొంగు? ఇవాళ దాకా ఏడున్నావు? ఎవరితో కొనుక్కుతున్నావు? హత్తెరికి జిమ్మ. ఏ కోపం ఎందుకే? వయసులో ఉన్న గున్నవి ఇల్లు పట్టకుండా తిరుగుతుంటే గూడెలో ఏమనుకుంటారే? ఎవడిచ్చాడు గొలుసు? చెప్పవే, తొందరపడమాక. చాలే, నేను తొందరపడుతున్నానా? ఏం లేదు వదినా. ఏం లేదు? ఏం లేదు? ఈ మధ్య నీ నడక మారింది, నీ రూపు మారింది, నీ మాట మారింది, నీకంటూ కళే మారింది. కన్నె పిల్లలో ఈ మార్పు ఎప్పుడు వస్తుందే చెప్పు. మీ అన్నయ్యకి నన్నేం చెప్పమంటావు? నన్నేం చెప్పమంటావు? నిన్ను కాదే, నా ప్రాణం తీస్తాడు. చెప్పు. ఎవరి ప్రాణాలు తీసుకోక్కర్లేదు. చిన్నబాబు మున్సబ్ గారి బుల్లోడా? నన్ను మనువార్త అన్నాడు, అందుకే బంగారు గొలుసు కూడా ఇచ్చాడు. ఆ మాటలు నమ్మి నీ తప్పావా? మనువార్తాన్ని దేవుడి మీద ఆన్ చేశాడు. అట్టాగా? అట్టయితే ఆ సామిని తీసుకొచ్చి ఆ మాట నా దగ్గర చెప్పించు. చెప్పిస్తాను, నాకేంటి భయం? ఆ దొరని తీసుకొచ్చి ఇప్పుడే ఆ మాట నీ దగ్గర చెప్పిస్తాను. అంత పెద్దింటి కోళ్ళు అవుతున్నందుకు నువ్వే సిగ్గుపడతావు. అత్తెరికి జిమ్మ. ఏడుదరా ఇప్పుడే వెళ్ళింది, అప్పుడే వెళ్ళిపోతుందంటే ఋషి మరిగిన పిట్ట ఇడిచి పెడతేంట్రా. ఎదురుగా ఉంటే అడ్డేగా, రండిరా పోదాం. పదండ్రా. ఏం మోతి, ఏం వచ్చేసావే? చిందరా మరి ఇంకెందుకు మా వదిన లేదు. వదినా ఏమైంది దానికి? మన గురించి పసికట్టింది దొరా, గూడెలోకి రావద్దంది. నిజం చెప్పేశా. వేడ విరగడైంది. అది కాదు దొరా, నిన్ను తీసురమ్మంది. నువ్వు వచ్చి చెప్పు దొరా. మోతి, ఎర్ర చూపిస్తేనే ఏ జంతువైనా దగ్గరికి వస్తుంది. కన్ని పిల్లకు పెళ్లి పెళ్లి అనే ఆశ చూపిస్తేనే ఒళ్ళు మరుస్తుంది, కన్ను మూస్తుంది. ఏడు దొరా నీ కవిత్వం. నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఎలా నమ్మే పిచ్చిదానా? నేనెక్కడా, నువ్వెక్కడా? దొరా ఇదే నిజమైన దొరల పద్ధతి. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. అయితే ఇది 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 నకిలీ బంగారమే. నకిలీ బంగారమా? నకిలీ అయితే నువ్వు నకిలీ, నువ్వు మోసగాడివి. నా జీవితం నాశనం చేశావు. నిన్ను ప్రాణాలు తెచ్చిపెట్టాను. అవునరా, పిచ్చెక్కింది. నీ కామందు కళ్ళు పీకేస్తాను. కోడి రక్తాన్ని నా కళ్ళు చూస్తాను. ఇడిచిపెట్టండి, ఇడిచిపెట్టండి. దీన్ని బయటికి ఏంటంట? అత్తరికి జిమ్మ. మగాడు పెట్టరా నువ్వు? ఆడదంటే అంత అలసనుకున్నావా? నేను నంబాడిదానిరా. పౌరుషానికి మా జాతికి పెట్టిన పేరు. నిన్ను చంపేస్తాను, చంపేస్తాను, చంపుతానురా, చంపుతాను. అన్నకు ముఖం ఎలా చూపించను? గుడిలో కాలు ఎలా పెట్టను? ఎలుగు మాసిపోయింది. బతుకే చీకటైపోయింది. చొక్కి చూడవే బాబు ఎలాగైపోతున్నాడు. ఏంటి సమస్య? నాకేం పర్లేదు, భయపడక. బాబు బాబు
సుక్కికి ఏం భయం లేదు మగాళ్ళు ఇక్కడ ఉండకూడదు నువ్వు బయటికెళ్ళు బాబు అవును బాబు బయటికెళ్ళు రా బాబు రా